బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర రవీంద్రారెడ్డిని సిఐడి కస్టడీకి తీసుకుంది. గతంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంలో వరాపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు వర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వరాను విచారణ కోసం సిఐడి కస్టడీకి తీసుకుంది. మరింత సమాచారాన్ని కడప నుండి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ ఆఫ్టర్నూన్ చందు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి వర్రా రవీంద్రారెడ్డిని ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని కడప సెంట్రల్ జైల్లో కూడా ఉంచడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ ఏదైతే విజయవాడ నుంచి కూడా పోలీసులు వారెంట్ తీసుకొని వచ్చి ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఆయన అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను మరో ముఖ్యమైన ఎవరైనా నేతలు ఉన్నారో వాళ్ళందరి మీద అసభ్యకరంగా పోస్టు పెట్టిన దాని విషయం మీద ఏదైతే ఈ రోజు విజయవాడ పోలీసులు అయితే గనక కడప సబ్ జైలుకు చేరుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక గడిచిన 2 రోజుల కిందట కూడా ఏదైతే వర్రా రవీంద్రారెడ్డిని పూర్తి స్థాయిలో కూడా ఏదైతే గుంటూరు జిల్లాకు చెందినటువంటి బాపట్ల పోలీసులు అయితే కడప సబ్ జైలుకు రావడం జరిగింది. వాళ్ళు కూడా నిన్నటి దినం కూడా పూర్తి స్థాయిలో బాపట్ల కోర్టులో కూడా ఆయన హాజరుపరచడం జరిగింది. దాని తదనంతరం నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా పోలీసులు కడప సెంట్రల్ జైలు కూడా వర్రా రవీంద్రాన్ని తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే గనక వర్రా రవీంద్రారెడ్డిని పూర్తి స్థాయిలో కస్టడీకి ఇవ్వాలని చెప్పి సిఐడి కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే సిఐడి అధికారులు ఇప్పటికే కడప సబ్ జైలు వద్దకు చేరుకోవడం జరిగింది. వీళ్ళు కూడా ఏదైతే వర్రా రవీంద్రారెడ్డిని పూర్తి స్థాయిలో విజయవాడకు తరలించి అక్కడ కూడా దాదాపుగా 2-3 రోజుల పాటు కూడా సిఐడి అధికారులు వర్రా రవీంద్రారెడ్డిని విచారించున్నారు. దాని తదనంతరం కూడా వర్రా రవీంద్రారెడ్డిని మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కడప సెంట్రల్ జైలు తరలించినారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం అలాగే ప్రతి చోట కూడా వర్రా రవీంద్రారెడ్డి ఇప్పటికే దాదాపుగా 100ల సంఖ్యలో కూడా కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక పులివెందుల్లో సింహాద్రిపురం మండలానికి చెందినటువంటి వ్యక్తి కేసు నమోదు చేయడంతో కూడా అతని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. దీని నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా కేసులు రావడంతో కూడా సిఐడి కూడా అతన్ని ఈ రోజు విజయవాడకు తరలించి అక్కడ కూడా 2-3 రోజుల పాటు విచారణ చేపట్టే అవకాశాలు అయితే పెద్ద ఎత్తున కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.